హాయ్ అండి, వెల్కమ్ టు దీపికాస్ ఆర్ట్ అండ్ ఫ్యాబ్రిక్. ఈరోజు మీరు చూడబోతున్న పెయింటింగ్ ప్యారెట్స్ పెయింటింగ్ అండి. తాంజావూర్ స్టైల్ ప్యారెట్స్ పెయింటింగ్. ఈ శారీ కలర్ వచ్చేసి పేస్టల్ గ్రీన్ విత్ సాఫ్రాన్ పింక్ బార్డర్ అండి. సో మనం ప్యారెట్స్ కూడా శారీకి మ్యాచ్ అయ్యేటట్టుగా లైట్ పేస్టల్ గ్రీన్ తోటి పెయింట్ చేసాము. సో దీనికోసం బేస్ కోట్ వచ్చేసి లైట్ పేస్టల్ గ్రీన్ షేడ్ అండి. అంటే ఆ షేడ్ని నేను తయారు చేసుకున్నాను. సో ఆ షేడ్తో నేను బేస్ కోట్ పెయింట్ చేస్తున్నాను. అండ్ బేస్ కోట్ అయిన తర్వాత ఎడ్జెస్లో నేను కొంచెం అదే పేస్టల్ గ్రీన్ని కొంచెం డార్క్ షేడ్లోకి తీసుకుని దాంతో షేడ్ చేస్తున్నానండి. ఎడ్జెస్లో ఆ కలర్ ఇచ్చి పర్ఫెక్ట్గా బ్లెండ్ చేయాలి. ప్యారెట్ బాడీని ఎలా పెయింట్ చేసామో అదే ప్యాటర్న్లో హెడ్ అండ్ నెక్ కూడా పెయింట్ చేయాలండి. సో సెకండ్ ప్యారెట్ కూడా సేమ్ అలాగే పెయింట్ చేయాలండి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నేను ప్యారెట్ హెడ్ ఫస్ట్ పెయింట్ చేశానండి. హెడ్ పార్ట్ అయిన తర్వాతే బాడీ పార్ట్కి వచ్చాను. ఇప్పుడు చూస్తే ప్యారెట్ వింగ్ అండి. ప్యారెట్ వింగ్ కోసం నేను బ్లూ కలర్ తీసుకుని పెయింట్ చేస్తున్నాను. అండ్ ఫెదర్స్కి పింక్ కలర్ పెయింట్ చేస్తున్నాను. అండ్ బ్లూ అండ్ పింకే ఎందుకు తీసుకున్నాము అంటే ఆ కలర్స్ నాకు శారీలో ఉన్నాయండి. బార్డర్ డిజైన్లో పింక్, బ్లూ, ఎల్లో, గ్రీన్ ఇలా ఇన్ని షేడ్స్ ఉన్నాయి కాబట్టి నేను ఆ షేడ్స్ని ఇక్కడ పెయింటింగ్లో యూస్ చేసుకోగలుగుతున్నాను. అండ్ పికాక్ వింగ్లో చిన్నగా డిజైన్ ఇచ్చానండి.
ఇక్కడ పెయింటింగ్ పార్ట్ కంప్లీట్ అయింది కాబట్టి నేను ఐస్ పెయింట్ చేస్తున్నాను. దానికోసం ఫస్ట్ వైట్ ఫిల్ చేసుకుని అండ్ ఐ అవుట్లైనర్ అండ్ ఐబాల్ ఇచ్చి ఐబ్రో కూడా ఇస్తున్నాను. దీనికోసం మనం సన్నటి రౌండ్ బ్రష్ యూస్ చేయాలి. అండ్ ఇప్పుడు కోన్ వర్క్ స్టార్ట్ చేసామండి. ఈ పెయింటింగ్లో హైలైటింగ్ పార్ట్ వచ్చేసి టెయిల్ అండి. ఎందుకంటే ఈ టెయిల్ మొత్తం తాంజావూర్ వర్క్తోనే ఉంటుంది. దీంట్లో కలర్తో పెయింట్ చేసే పని లేదు. సో ఇక్కడ పికాక్ టెయిల్ని చాలా నీట్గా 3D లైనర్తో డిజైన్ చేయాలి. ఇప్పుడు ప్యారెట్స్ మధ్యలో ఉన్న ఫ్లవర్ని డిజైన్ చేస్తున్నానండి.
ఇప్పుడు ప్యారెట్ టెయిల్లో సన్నటి లైన్స్ తోటి ఫిల్ చేస్తున్నానండి. టెయిల్ మొత్తం లైన్స్తో ఫిల్ చేశాక ఫైనల్గా ఎలా ఉంటుందంటే జిగ్జాగ్ లైన్స్ లాగా ఉంటుందండి. ఎప్పుడైనా సరే తాంజావూరు వర్క్ చేసినప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలండి. ఎందుకంటే మనం చేసిన తాంజావూరు వర్క్కి కొంచెం మన చేయి తగిలినా సరే బ్లౌజ్ మొత్తం పాడవుతుంది. అండ్ ఇప్పుడు బ్లౌజ్ బ్యాక్ నెక్ అండి. బ్లౌజ్ బ్యాక్ నెక్ వచ్చేసి ఈ క్లయింట్కి బోట్ నెక్ వేసుకునే అలవాటు లేదటండి. సో డీప్ నెక్కే కావాలన్నారు. దానికోసం ఫ్లోరల్ డిజైన్ సెలెక్ట్ చేసామండి. ఫ్లోరల్ డిజైన్ అంటే నెక్ చుట్టూ డీప్ నెక్ చుట్టూ చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చినాయండి. సో దీనికి కూడా మనం బేస్ కోట్ ఫస్ట్ వైట్తోనే స్టార్ట్ చేయాలండి. అండ్ నెక్స్ట్ మనం ఇందాక యూస్ చేసిన పేస్టల్ గ్రీన్కి పికాక్ గ్రీన్ తీసుకొని సింగిల్ స్ట్రోక్ తోటి పెటల్స్ పెయింట్ చేశానండి. సింగిల్ స్ట్రోక్ పెయింటింగ్ ఇది. ఒకటేసారి 2 కలర్స్ లోడ్ చేసుకుంటామండి బ్రష్కి. సో ఇలాంటి చిన్న చిన్న పెటల్స్ పెయింట్ చేసినప్పుడు ఇలా పెయింట్ చేయొచ్చు. అండ్ ఫ్లవర్కి మధ్యలో చిన్న చిన్న పెటల్స్ లాగా అంటే 2 పెటల్స్ తోటి వచ్చిందండి. దానికి నేను రెడ్ తీసుకున్నాను. రెడ్ అండ్ పింక్తో పెయింట్ చేశాను. మొత్తం ఫ్లవర్స్ అన్నీ పెయింట్ చేసిన తర్వాత నేను వాటికి 3D లైనర్తో అవుట్లైన్ ఇచ్చానండి. సో ఫైనల్గా బ్యాక్ పెయింటింగ్ మొత్తం అయిపోయిన తర్వాత ఇలా ఉంటుంది. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నది ఫ్రంట్ నెక్ అండి. ఫ్రంట్ నెక్ కోసం కొంచెం డిజైన్ ఇచ్చాము. ఎంతవరకు కనిపిస్తుందో అంతవరకు.
ఫైనల్గా ప్యారెట్స్ అవుట్లుక్ ఇలా ఉందండి. ప్యారెట్స్ మొత్తం పెయింట్ చేసాము, 3D లైనర్ ఇచ్చాము అండ్ స్టోన్స్ అంటించాము. మొత్తం అయిన తర్వాత ఇలా ఉంటుందండి. మంచి సాఫ్రాన్ పింక్ బ్లౌజ్ మీద పేస్టల్ గ్రీన్ ప్యారెట్స్ వచ్చేసరికి ఫైనల్ అవుట్లుక్ చాలా బ్యూటిఫుల్గా ఉందండి. మీకు కనుక నా పెయింటింగ్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీకు ఎలా నచ్చిందో నాకు కమెంట్లో చెప్పండి. అండ్ దిస్ ఈజ్ ద ఫైనల్ అవుట్లుక్ అండి. మీకు నా పెయింటింగ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.